డ్రెస్ వేసుకొని బండి మీద పోతుంది? ఏమోరా, వెనుక నుంచి చూస్తే ఏం అర్థం అయితే లేదు. అరే ఆమె ఎవరనుకుంటున్నావురా? మీ ఎదురుంట్లుండే శోభనరా? గా మాత్రం గుర్తుపట్టలేవు? అవునా? అరే రిషి, ఇట్లారా. ఏంటి శోభన? ఇంకో ఈ లవ్ లెటర్. ఏంది ఈ లవ్ లెటర్? నాకా? నీకు కాదురా అయ్యా, నీకు ఇంకా టైం ఉంది కానీ అదిగో ఆ ఇంట్లో మీ కార్తీక్ అన్నయ్య ఉన్నాడు, ఇది ఇచ్చేసా. అరే నేను ఎంత చదివినా నా బుర్రకెక్కట్లేదు, ఎందుకురా? నాకు తెలుసురా, నీకు ఈ మధ్య మలేరియా జ్వరం వచ్చింది అందుకే. అంటే అదేరా, ఎదురింటి శోభ అనే మలేరియా జ్వరం పట్టుకుంది నీకు. అదేం లేదురా. నాకంతా తెలుసురా, ఆమె నీకు లవ్ ప్రపోజ్ చేయడం, నీకు మాత్రమే 5 స్టార్ చాక్లెట్ కొని ఇవ్వడం, నాకంతా తెలుసురా. అవునా? అంతదాకా వచ్చిందా? అవునరా. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. నేను సిన్సియర్గా చదువుకునేవాడిని కదా, ఆ వేణుని ఆదిని కాకుండా నాకెందుకు ఇచ్చావు లవ్ లెటర్? ఇచ్చి నన్ను ఇట్లా మార్చినావు. ఏ నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వు వాళ్ళకంటే సిన్సియర్ కాబట్టి అండ్ నీ బిహేవియర్ కూడా నాకు బాగా నచ్చి నీకు లవ్ లెటర్ ఇచ్చా. అదేం కాదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చాలా అందంగా ఉంటావు, పాటలు కూడా చాలా బాగా పాడతావు. నేనా? పాటలా? నేను ఎప్పుడు పాడాను? అదే మీ ఫ్రెండ్ దేవి నువ్వు బిల్డింగ్ పైకి వచ్చి పాడిన పాట నాకు ఇంకా గుర్తుంది. ఏం పాట అది? అదే రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలోని నీలి వెన్నెల జాబిలి ఆ పాట. ఓ అదా, అందరూ వచ్చిందా నీకు ఆ పాట? చాలా బాగుంది, ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా ఆ పాట. అవునా? ఏ ఫ్రెండ్ ఆది వస్తున్నా. సరే మరి మళ్ళీ కలుద్దాం. అరే కార్తీక్ గారు కాలేజీకి వచ్చేట్లేరురా, మనం అయితే పోదాంపా. శోభన బాయ్. హలో హలో శోభన, ఎక్కడున్నావు? సరే కాలేజీకి ఇలా డుమ్మ కొట్టిన, నువ్వు కూడా డుమ్మ కొట్టి మన అడ్డగాడికి వచ్చేయి, సరేనా? సరే కార్తీక్, వస్తున్నా 5 minutes. చూడు శోభన,
నువ్వేమో మొదటి నుంచి పట్నంలో పెరిగినావు, నేనేమో పల్లెటూరా. పల్లెటూరు అయితే ఏంటి కార్తిక్, మంచి మాటకు మంచి వ్యక్తిత్వానికి మనిషికునే తెలివితేటలు ముఖ్యం కానీ పల్లెటూరా సిటీ అన్న తేడా ఎందుకు? శోభన, నాకెందుకో భయంగా ఉంది. మా ఇంట్లో ఇదివరకు ఈ లవ్వు గివ్వు ఏం లేవు. అవునా? అది మా ఇంట్లో అన్నీ అవే. ఏంది శోభన అట్లా మాట్లాడు? కావాలంటే మాకు దగ్గర మా ఫోటో స్టూడియో అన్నయ్య ఉన్నాడు, మనకు హెల్ప్ చేస్తాడు. ఎవరా అన్నయ్య? అతను మనకేం చేస్తాడు? నేను నిన్ను లవ్ చేస్తున్నా అని నా ఫ్రెండ్ దేవి నేను మా అన్నయ్యకి వెళ్ళి అంతా చెప్పాను. అని ఎలాగైనా మన పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు. సరే మాట్లాడదాం, టైం ఎక్కువైంది. నా కోసం మా ఫ్రెండ్స్ చూస్తారు, వెళ్తున్నా. ఏ ఆగు, అసలు ఆడపిల్లవి నువ్వనేనా? వెళ్తా వెళ్తా అంటున్నావు. నీకు కూడా టైం అవుతుంది. మీ డాడీ సంగతి నాకు తెలుసు, మీ డాడీకి తెలిస్తే ఇంకంతే సంగతి. ఉంటా, బాయ్ బాయ్. ఏం రా పిల్లలు లవ్ చేసినప్పుడు కొంచెం ఎట్టెట్లునే అవుతున్నా? అవునురా, వద్దురా ఈ లవ్వులు గివ్వులు, మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకుందాం రా. మీరు గిట్నే అంటారా? మీకు ఒక లవర్ ఉండి ఆమె మీ అమ్మడ పడితే అప్పుడు తెలుస్తుందిరా మీకు. అయితే ఏం చేద్దాం అంటావురా? అరే మీరు నా ఫ్రెండ్స్ రా, ఒక చిన్న హెల్ప్ చేయండి రా. ఏంటది? అరే ఎలాగైనా మీరిద్దరు శోభన వాళ్ళ అమ్మ నాన్నను ఇద్దరు ఒప్పించండి రా. నేను మా అమ్మ నాన్నను ఒప్పిస్తారా పెళ్ళికి. సరేరా. రేపు హాలిడే కదరా, వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉంటాడు, మాట్లాడదాం రా. ఓకేరా. ఓకేరా. హలో, నమస్తే అంకుల్, బాగున్నారు? నమస్తే, బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాం అంకుల్. అంకుల్ శోభన లేదా? ఆంటీ ఉంది, శోభన బయటికి వెళ్ళింది. విషయం ఏందో చెప్పు బాబు. ఏం లేదు అంకుల్, మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. విషయం ఏందో చూడు చెప్పు బాబు. ఏంటి బాబు అసలు విషయం? అదేం లేదు ఆంటీ. చెప్పండి మరి. అంకుల్, ఆంటీ, మా కార్తీక్ ఏమైంది మీ కార్తీక్? మీ శోభన. ఏమైంది చెప్పు. అంకుల్ వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు అంకుల్. వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు అంకుల్. మా అమ్మాయి సిన్సియర్, అలాంటిది కాదు. మీరే అబద్ధం చెప్తున్నారు. నువ్వు ఆంశాంత ఫస్ట్ మైండ్ నుంచి. వాడు ప్రేమిస్తాడా, వీళ్ళు కంప్లీట్ వచ్చాడా? సరే అంకుల్, మీ అమ్మాయి వస్తుంది కదా, అడిగి నిర్ణయం తీసుకోండి. ఏంటో శోభన, ఇప్పటికే ఎక్కడికి వెళ్ళావు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తెలిసింది ఇప్పుడే. కార్తీక్ వాడే నీ ఫ్రెండ్? లేదు నాన్న. విషయం అంతా తెలిసింది. నాన్నకు నాకు వాడి ఫ్రెండ్స్ వచ్చి ఇప్పుడే చెప్పిపోయారు. రేపటి నుంచి మీ ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపించలేదు. కాలేజ్ లేదు, ఫ్రెండ్స్ లేదు. చదువుకోవడానికి పంపిస్తే ఇది చేసే పనికి ఇదా? అది ఎటు పోతుందో, ఏ టైం కడుతుందో నువ్వన్నా గమనించవా శాంత?
ఏంట్రా? అది నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు బుద్ధుందారా? నువ్వు చేసేది ఇంకా మంచి పని నాన్న చెప్తున్నావారా? ఫోన్ వెంటనే పడసావు పోరా. నువ్వు మా గడవడ కంటికిగా పోయి ఇక్కడ పోనాడు. ప్లీజ్ నాన్న, ప్లీజ్ అమ్మా, నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. ఏమండి? ఏమైందే? మన అమ్మాయి కనిపించట్లేదు. ఎటు పోయిందో కనుక్కుంటలేవే. హలో వేణు, మా శోభన గారు కనిపించిందా బాబు? లేదంకుల్, కనబడితే కాల్ చేస్తాను. ఓకే బాబు, తప్పకుండా చేయి. హలో బాబు, అది నువ్వేనా? మావాడు పొద్దుగా తిట్టగానే వెళ్ళిపోయిండు. ఎటు పోయిండో తెలుస్తలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ దగ్గరికి ఇట్లా వచ్చిండేమని చేసిన బిడ్డ. లేదంటీ. అయ్యో రాలేదా? నాకు చాలా భయం అవుతుంది బాబు. కొంచెం ఏడున్నాడు, వెతుకు బాబు. సరే ఆంటీ. హలో అంకుల్, ఎక్కడున్నారు అంకుల్? ఒకసారి మన ఊరు చివర ఉన్న టవర్ దగ్గర ఉన్న చెట్టు దగ్గరికి వస్తారా? ఇక్కడ శోభన చనిపోయి ఉంది అంకుల్. హలో ఆంటీ, నేను ఆదిని మాట్లాడుతున్నా. మీ ఊరి చివరిలో ఉన్న సెల్ టవర్ దగ్గరికి అంకుల్ తీసుకొని రండి. మీ కార్తీక్ గడ చనిపోయి ఉన్నాడు. చూసారు అంకుల్, మీరు వాళ్ళ ప్రేమను ఒప్పుకున్నందుకు వాళ్ళు ఎలాంటి అగత్యానికి పాల్పడ్డారు. ఆంటీ, అంకుల్ మీరే చూడండి, వాడి ప్రేమ ఒప్పుకోలేదని వాడు ఏం చేశాడో. అయ్యో
ఆంటీ అంకుల్ ఈ సమాజంలో అందరూ ఇంతే, బతుకున్నప్పుడు ఈజీగా తీసుకుంటారు, చనిపోయిన తర్వాత ఇలా ఏడుస్తారు. అవును అంకుల్, మీరు మీ అమ్మాయి ప్రేమను ఒప్పుకొని ఉంటే ఇప్పుడు వాళ్ళు బతికేవారు కదా. అయ్యో అయ్యో బాబు, కనీసం మా కొడుకు శవాలు ఎలా చూడండి బాబు. చూడండి పేరెంట్స్, ఇకనైనా మారండి. ప్రేమ పెళ్ళి అనేది తప్పు కాదు, అది పెద్ద నేరం కూడా కాదు. లక్షలు కోట్లున్నా ప్రేమ లేకపోతే జీవితంతో చస్తూ బతుకుతుంటారు. అందుకే ప్రేమను ప్రేమించండి, ప్రేమను గెలిపించండి. వాళ్ళ శివాలను ఇవ్వలేం, వాళ్ళనే ఇస్తాం. ఇప్పటికైనా వాళ్ళ ప్రేమని అంగీకరించండి, వాళ్ళకు పెళ్లి చేయండి, వాళ్ళని సంతోషంగా ఉంచండి, వాళ్ళని తీసుకెళ్ళండి. కార్తీక్, శోభన ఇలా రండిరా. మా ప్రేమను తెలియజేయడానికి మా ఫ్రెండ్స్ ఇలా నాటకం ఆడారు నాన్న, మమ్మల్ని క్షమించండి నాన్న. అమ్మా మమ్మల్ని క్షమించమ్మా. సారీ అంకుల్, సారీ ఆంటీ, మమ్మల్ని క్షమించండి. మీ పిల్లలు మీకు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియజేయాలని చెప్పేసి ఇలా చేసాం, కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. సారీ బాబు, మీరు చిన్నవాళ్ళైనా మాకు జ్ఞానోదయం చేశారు. వీళ్ళ ప్రేమను మేము